నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా పాల్గొని మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన విద్యార్థులకు ఆహార భద్రత పథకం కింద కొత్త రేషన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పేదల పట్ల తీవ్ర అన్యాయం చేశాయని, గత 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా జారీ చేయలేదని అన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలనలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పేదల కష్టాలను అర్థం చేసుకుని వారి సమస్యల పరిష్కారానికి నడుం బిగించింది. ఆహార భద్రతతో పాటు రేషన్ కార్డు ద్వారా పేదలకు అనేక ప్రయోజనాలు లభిస్తున్నాయని, ఇది న్యాయమైన హక్కుగా పరిగణించాలని అన్నారు. పల్లె ప్రజలకు అండగా నిలిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇటువంటి ప్రోగ్రాంలు చాలా మంది మండల వారీగా లేకపోతే గ్రామ వారీగా చేసుకుంటున్నప్పటికీ మన నాగర్కర్నూలు నియోజకవర్గంలో అన్ని మండలాలు కలిసి ఒక్క దగ్గర చేసుకుందామని ఆలోచనతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. మా మిత్రులు పర్వతాలు గారు కానీ రమణారావు గారు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ ఆవేదన తెలపడము, అది తప్పకుండా నేను వాళ్ళతో ఏకీభవిస్తున్నాను. అధికారులకు ముందే చెప్పడం జరిగింది. ఎవరైనా ఆ గ్రామ నాయకులకు, గ్రామ సెక్రటరీలకు చెప్తే ఆ లబ్ధిదారులు కూడా సంతోషంగా వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు వారు మాట్లాడింది వాస్తవంగా అనిపించి అధికారులకు కూడా ఎంఆర్ఓస్ అయినా, డిఎస్ఓ అయినా, ఆర్డీఓ అయినా చెప్పేది ఏంటంటే ఇటువంటి మంచి ప్రోగ్రాం చేస్తున్నాం, ఒక్కొక్క గ్రామానికి ఎంతో మేలు చేస్తున్నాం. ప్రతి ఒక్క గ్రామంలో ఎంతో మంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు చెప్పలేదు, నేను రాలేదు, మాకు రాలేదు కాదనే విధంగా మనం అనుమానం పెట్టకుండా అందరూ కూడా తెలిస్తే బాగుంటుంది అని మనం చేస్తూ, మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన 20 నెలల్లో ఎన్నో మంచి పనులు చేస్తూ వచ్చినప్పటి నుంచే రోడ్లు, గ్రామాలకు రోడ్లు, మనం ఎట్లయితే 6 గ్యారంటీలు ఆ రోజు ఎలక్షన్ లో చెప్పినప్పుడు చాలా మంది నవ్వడం జరిగింది, ఇవి చేస్తారని. కానీ వచ్చిన వారం 10 రోజుల నుంచే మొదలు పెడుతూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధైర్యంతో అప్పు రాష్ట్రంగా ఉన్నా ధైర్యంగా మన గ్రామానికి సంబంధించిన మహిళలు, బడుగు బలైన వర్గాలు, మైనారిటీలు, పేద ప్రజలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా లబ్ధి చెందే విధంగా ఈరోజు పనిచేస్తున్నాడు. వాస్తవా కాదా మిమ్మల్ని అడుగుతున్నాను.